తమిళ రాజకీయాల్లో నేషనల్ ఫీలింగ్ లేకుండా చేశారు. ఇప్పుడు నేషనలిజంని మళ్ళీ జెండా ఎత్తి పైకి లేపి నేషనలిస్ట్ స్పిరిట్ ఏదైతే తమిళ ప్రజల్లో ఉందో వాళ్ళకు ఒక ఆశాజ్యోతి ఇప్పుడు వాళ్ళకి ఈరోజు బీజేపీ తమిళనాడులో ఎంత పర్సెంటేజ్? 4%, 5%, మ్యాక్సిమం పొత్తులో ఉంటే 7%, అంతకు మించి రావడం లేదు. 7% మాత్రమే ఓట్లు వచ్చేవాడు ఆ ఓట్లు రాష్ట్రమంతా స్ప్రెడ్ అయితే రాజకీయాల్ని ప్రభావితం చేయలేడు. 7% ఒకే జిల్లాలో వస్తే వాడు 4 ఎమ్మెల్యేలు గెలవగలడు ఓవైసీ. కాబట్టి ఇప్పుడు బీజేపీ నెమ్మదిగా విస్తరించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ నేషనల్ లెవెల్లో మోదీ వచ్చినట్టుగానే అన్నామలైకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎవరికి లేనివి. అన్నామలై విద్యాధికుడు, ఐపీఎస్, చాలా పేద కుటుంబంలో పుట్టి ఆవులు కాసుకునే కుటుంబంలో గౌండర్గా వచ్చినటువంటి ఇప్పటికీ తల్లిదండ్రులు మేకలు వ్యవసాయం చేస్తూ మేకల్ని పెంచుకునే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, తమిళుడు. ఈ ద్రవిడియన్స్ ఏదైతే చెప్పి అగ్రవర్ణాలని వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడతారో ఈయన అగ్రవర్ణం కాకుండా ఈయన కూడాను ద్రవిడియన్స్ చెప్పేటటువంటి లోవర్ కమ్యూనిటీ కావడం పర్యవసానంగా. మూడవది ఆయన తమిళ ఇడియంలో మాట్లాడగలిగే నాయకుడు, మంచి ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకి పేరుంది, ఒరేటర్గా మారిపోయాడు, గొప్ప ఒరేటర్ కావడము. ఇవన్నీ కూడాను కలగలిసిన తరువాత 9 భాషలు మాట్లాడగలిగాడు. కన్నడం, ఆయన కన్నడ స్పీచెస్ విన్నాను నేను. కన్నడగిరు మాట్లాడినట్టుగా మాట్లాడతాడు, తమిళం మాట్లాడతారు, మీకు ఇంగ్లీష్ హిందీ కొద్దిగా మాట్లాడతారు. ఆయన కూడాను ఉత్తరాదిలో చదువుకోవడం వల్ల హిందీ ప్రాంతాల మీద అవగాహన ఉండడము, దీంతో భారతదేశం అంటే ఒక అవగాహన, దేశం మీద అవగాహన ఉండడము, దీంతో తమిళ నాయకులందరూ కూడానండి తమిళనాడు నుంచి బయటకు రాలేదు. డిఎంకే కరుణానిధి ఉన్నప్పుడు, జయలలిత ఉన్నప్పుడు అయితే వాళ్ళని కలవడానికి ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు, కానీ వీళ్ళు ఢిల్లీకి వెళ్ళిన సందర్భాలు తక్కువ. కాబట్టి వాళ్ళు పుట్టలో పాముల్లాగాను చెరువులో కప్పల్లాగాను ఉన్నటువంటి నాయకత్వం నుంచి ఈరోజు ఒక పాన్ ఇండియన్ స్పిరిట్ ఉన్నటువంటి నాయకుడు, ద్రవిడియన్ బేస్ నుంచి వచ్చినటువంటి నాయకుడు రావడం బీజేపీకి పాలపొంగులాగా ఉంటుందా, నిజంగా బేస్ పెరుగుతుందంటారా? ఇది ఈరోజు ఒకడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్నామలై స్పీచెస్ అంటే ప్రజలు చెవి కోసుకుంటున్నారు, అభిమానులు ఏర్పడుతున్నారు, చాలామంది అతని కోసం బయటకు వస్తున్నారు, అతని కార్యక్రమాల్లో జనం వస్తున్నారు. పత్రికలు ఆయనని అణగదొక్కే ప్రయత్నం చేసినాయి. పత్రికలు పూర్తిగా ఆయన్ని బాయ్కాట్ చేసినా కూడా పట్టించుకోకుండా ఆయన ముందుకు మొట్టమొదటిసారి తమిళ రాజకీయాల్లో మీడియా యొక్క ఆధిపత్య ధోరణిని సవాల్ చేసిన నాయకుడు అన్నామలై. ఇప్పుడు మీడియా ఆయన వెంట పడుతుంది, మీడియా తప్పనిసరి, ఎందుకంటే ఆయన టీఆర్పీ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు అనేటువంటి దాని మీద ఉన్నాడు. టీఆర్పీ వచ్చిన తరువాత నేల నాకాల్సిందే మీడియా, ఎందుకంటే ఎవరు టీఆర్పీ ఇస్తే వాడి దగ్గరికి వెళ్ళాలి. నాకు ఈరోజు చిరంజీవి సినిమా రోడ్ల మీద పిచ్చంతో మాట్లాడుతున్నారు సార్ టీఆర్పీ కోసం. చిరంజీవి సినిమా ఉంది, రేవంత్ రెడ్డి ఇనాగరేషన్ ఉంది, ఎవరిని చూపించాలి అంటే టీవీ చిరంజీవిని చూపిస్తుంది, ఎందుకంటే చిరంజీవికి టీఆర్పీ ఎక్కువ. ప్రింట్ మీడియా ఉన్నంత కాలము రేవంత్ 1వ పేజీ, చిరంజీవి 14వ పేజీ. టీవీ వచ్చిన తర్వాత చిరంజీవి 1వ పేజీ, రేవంత్ 2వ పేజీ, 3వ పేజీ. వాళ్ళ దయ వీళ్ళ ప్రాప్తం. కాబట్టి మారింది. అన్నామలైని వాళ్ళు విస్మరించలేకపోతున్నారు, జనం వస్తున్నారు. అన్నామలై ప్రజలను స్పృశించగలుగుతున్నారు. సొంతంగా 5 ఎంపీలు గెలుస్తామనేటువంటి ధీమా కల్పిస్తున్నారు. పార్టీ ఆర్గనైజేషన్ కూడా ఆ లెవెల్లో పెరగాలి. పార్టీ ఆర్గనైజేషన్ కూడా పెరుగుతోందా అన్న విషయం మనం అధ్యయనం చేయాలి. నాకున్న సమాచారం 24 జిల్లాలను పటిష్టంగా ఒకేసారి జిల్లాధ్యక్షులను తీసేసి కొత్త జిల్లాధ్యక్షులను పెట్టారు. నేను స్వయంగా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. తమిళనాడుకు చెందినటువంటి 700 మంది కార్యకర్తలు 2023 ఎన్నికలకి ముందు ఢిల్లీలో వాళ్ళు ఒక నరేంద్ర మోదీ సదస్సు నుంచి పాల్గొని డైరెక్ట్గా తెలంగాణకు వచ్చి తెలంగాణలో వారం రోజులు ఉండి ఇక్కడ రాజకీయాలను అధ్యయనం చేసి వెళ్ళారు. ఒక కార్యకర్త ఆ రకంగా తమిళనాడు నుంచి వచ్చిన కార్యకర్త ఈ ఊర్లో దమ్మాయిగూడలో కూడాను వారం రోజులు ఉండి కార్యకర్తలతో పాటు తిరిగింది, ఊరంతా తిరిగింది, ఒక రిపోర్ట్ రాసింది. ఆవిడ జపాన్లో ఉద్యోగం చేసి వచ్చిన వ్యక్తి, నానో టెక్నాలజీ చదివిన వ్యక్తి. ఆమె తన 2 ఏళ్ల పిల్లవాడిని అక్కడ ఇంట్లో వదిలిపెట్టి భర్త దగ్గర ఆమె వచ్చి మోదీ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత ఈ దమ్మాయిగూడ అనే చిన్న ఊర్లో ఆమె దాదాపు 7 రోజులు గడిపి ఒక పెద్ద రిపోర్ట్ రాసి వెళ్ళింది. అంటే ఇక్కడి నుంచి తమిళనాడు ఏం నేర్చుకోవాలి, దేశం మొత్తం మీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏం నేర్చుకోవాలి, నేను చూసిన దానిలో నాకు కనిపించిన లోపాలేంటి, ప్లసెస్ ఏంటి, ఇదంతా ఒక నివేదిక రాసింది. అంటే ఈ రకంగా
కార్యకర్తల ట్రైనింగ్ అప్ జరుగుతుంది. ఇది పైకి తెలియనటువంటి విషయం. మోడీ కూడా ఈ మధ్యన కాశీ పోతే తమిళ సంగమం, లేకపోతే రామేశ్వరం పోతున్నాడు, లేకపోతే కేరళ పోతున్నాడు, లేదంటే లుంగి కడుతున్నాడు. ఇవన్నీ సింబాలిజము, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఫేవరబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఫోర్స్ కానీ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ పెరగకపోతే ఇవి ఓట్లుగా మారవు. సేమ్ తెలంగాణలో జరిగిన మద్దతు ఈరోజు అయోధ్యకి అందరి మద్దతు ఉంది. అవును, చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి అయోధ్య అక్షంతలు పంచిపెట్టడం నేను స్వయంగా చూశాను. అవును, వీర హనుమాన్ యాత్రలు జరుగుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తలతో పోటీ పడి జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వడం నేను తెలంగాణ మొత్తంలో చూశాను. కొండగట్టు మాలలు వేసుకునేటువంటి ఈ రోడ్లో మీరు 3 కిలోమీటర్ల దూరంలో వెళ్తే ఒక కాంగ్రెస్ నాయకుడు ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు పెద్ద బ్యానర్ పెట్టాడు. 20 ఏళ్ల క్రితము ఛత్రపతి శివాజీ అంటే కేవలం బీజేపీ వాడు తప్ప ఇంకోటి పెట్టాడు. ఈరోజు కాంగ్రెస్ నాయకుడు పెడుతున్నాడు. కాబట్టి అందరూ. ఇంకొక అంశం తమిళనాడుకు కీలకంగా మారే అవకాశం ఉంది. మోడీ రామనాథపురం రామేశ్వరం ఏదైతే ఉందో అక్కడ నుంచి పోటీ చేయడానికి సన్నాహకాలు చేసి 7 సార్లు సర్వే చేసుకున్నారనేటువంటిది ఒక వార్త. మల్కాజ్గిరి నుంచి అట్లా వినిపిస్తోంది. అంటే ఇవన్నీ ఒక వాతావరణం బిల్డ్ చేయడానికి తోడ్పడతాయి. కానీ మోదీ పోటీ చేసి మీనాక్షిపురం నుంచి ఓడిపోయారనుకోండి, చాలా ప్రతిష్ట అవుతుంది. ఎన్టీ రామారావు ఒకసారి ఇట్లాగే 3 చోట్ల నుంచి పోటీ చేస్తే కల్వకుర్తిలో అనామకుడు చేతిలో ఓడిపోయారు ఆయన. అంటే అనామకుడు అంటే ఆయన అనామకుడని నేను రాజకీయంలో రామారావు అంతటి వాడిని కల్వకుర్తిలో చిత్తరంజన్ అనేటువంటి వ్యక్తి అలా ఓడించి పారేసేశాడు. జీవితంలో ఆయన రాజకీయంలో అతిపెద్ద మచ్చ కల్వకుర్తి. హిందూపూర్ గెలవచ్చు, గుడివాడ గెలవచ్చు. ఇప్పుడు కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఒక రకంగా స్మాల్ ప్లేయర్ ఆయన. అంటే అమేఠీలో స్మృతి ఇరానీ కనీసం ఆమె మంత్రిగా ఉంది. మంత్రిగా ఉంది. కామారెడ్డిలో అద్భుతం. అది ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక కాబోయే ముఖ్యమంత్రి, ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని, ఒక సామాన్యుడు. అంటే ఆయన డబ్బున్నవాడు, లేకపోతే ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం ఉంది, ఆయన 5 ఏళ్ళు పనిచేసి ఈ ప్లసెస్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి ముందే చిన్న. సో ఈ రకంగా మోదీ అటు మీనాక్షిపురం అంటే మీరు చెప్తున్నారు రామనాథపురం, మోడీ గురించి విలక్షణం అంటున్నాం కాబట్టి ఏవైనా ప్రత్యేకమైన ప్రయోగాలు చేస్తాడా అనేటువంటి బహుశా చేయకపోవచ్చునని నా అంచనా. అది చేసినా కూడా మోదీది ఏది చెప్పలేము. 2014 నుంచి మొట్టమొదటిసారి మీడియా ఏది స్పెక్యులేట్ చేయలేకపోతుంది. చాలా ఢిల్లీని మేము లోపల దాకా చేయిబెట్టి తీయగలము అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. 370 ఏ రోజు పోతుందో చెప్పలేకపోయారు. డిమానిటైజేషన్ ఎప్పుడవుతుందో ముందు చెప్పలేకపోయారు. కమల్నాథ్ పార్టీలో చేరేటటువంటి స్వార్థలు ఎవరు కూడా ఊహించలేకపోయారు. ఇట్లాంటిది అయోధ్య తీర్పు ఎలా వస్తుంది, లేకపోతే మందిరం ఇలా జరుగుతుంది. కాబట్టి 2014 తర్వాత చాలా మరి అన్నామలై విషయానికి వస్తే ఏంటంటే ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఎంత పెరుగుతుంది, బూత్ లెవెల్ స్ట్రెంగ్త్ ఎంత పెరుగుతుంది అన్నది ఆ మేరకు ఓట్లు మారుతాయి. అన్నామలై కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా లక్ష్యం 2024 కాదు, నా లక్ష్యం 2026. 26లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఒక కీలక పాత్రధారిగా కింగ్ మేకర్గా అవతరించాలి అన్నటువంటిది ఆయన లక్ష్యం చెప్తున్నారు. 2020 ఆయన లక్ష్యం ప్రకారం చూస్తే హీ హ్యాజ్ 2 more years. కాబట్టి ఈ 2 yearsలో ఏం జరుగుతుందన్నది మనం చూసిన తర్వాత మాత్రమే మనం చెప్పగలము. తమిళనాడులో బీజేపీ పొత్తు ఉన్న సమయాల్లో 2 సీట్లు గెలిచిందండి. ఒకటి కోయంబత్తూరు నుంచి రాధాకృష్ణన్ అని గెలిచారు, మంత్రి అయ్యారు. కన్యాకుమారి నుంచి కూడాను పొత్తున్నప్పుడే గెలిచారు ఆయన, పొన్ రాధాకృష్ణన్. ఆయన కూడా మంత్రి అయ్యారు. 2014లో ఈయన రాధాకృష్ణనే, ఆయన రాధాకృష్ణనే. చెన్నైలో కొన్ని బెల్ట్స్లో బీజేపీకి ఓట్లు బాగున్నాయి. మీకు 4 ఎమ్మెల్యేలు గెలిచారు కదా మొన్న గెలిచిన 4 ఎమ్మెల్యేలు ఒకరు కోయంబత్తూరు, ఒకరు ఈ దక్షిణ ప్రాంతం నుంచి, ఒకరు చెన్నై ఏరియా నుంచి గెలిచారు. ఇంకొకతను ఆయన అన్నా డిఎంకే నుంచి వచ్చి బీజేపీలో చేరి చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పేరు తక్షణం గుర్తు రావడం లేదు, బట్ ఈజ్ అ వెరీ సీనియర్ పొలిటీషియన్ విత్ ఎ లోకల్ బేస్. ఆయన కూడా బీజేపీకి ఉపయోగించి 4 సీట్లు గెలిచి అన్నామలై స్వయంగా ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన స్థానంలో ఆయన 2వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానం రావడం కూడా ఒక రకంగా క్రెడిటబుల్ అని నేను భావిస్తాను. సో తరువాత పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. తమిళనాడులో టర్నింగ్ పాయింట్ పంచాయతీ ఎన్నికల్లో అప్పటికప్పుడు అభ్యర్థులు నిలబెట్టినా కూడా బీజేపీ గణనీయంగా గ్రామ స్థాయిలో గెలిచింది. సో బీజేపీకి ఒక అనుకూలత ఉంది. అనుకూలతను ఓటుగా మార్చగలిగే ఆర్గనైజేషనల్ పటిష్టతని బీజేపీ ఈ 2 సంవత్సరాల్లో ఏ మేరకు పెంచుకుంటుందన్న దాని మీద అన్నామలైని మనం అంచనా వేయగలుగుతాం. అన్నామలై డెఫినెట్లీ
బీజేపీని డబుల్ డిజిట్ ఫిగర్లోకి తీసుకెళ్ళగలడు 2024లో, అంత మటుకు సందేహం లేదు. 2024 లోక్సభ ఎలక్షన్స్లోనే బీజేపీ డబుల్ డిజిట్ రావచ్చు. ఒక్క ఎంపీ సీటు గెలవకపోయినా ఓట్లు డబుల్ డిజిట్ కావచ్చు. బీజేపీకి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య చెప్తాను, తమిళనాడే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా, నేను చూసిన అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడు కూడాను ఈవెన్గా పెరుగుతుందండి. చాలా పార్టీలు ఎలా ఉంటాయంటే, ఈ జిల్లాలో నాకు బలం ఉంది, ఈ జిల్లా నుంచి నెమ్మదిగా విస్తరిస్తాను. బీజేపీ అలా కాకుండా అన్ని చోట్ల పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతున్న కారణంగా బీజేపీకి ఈవెన్ 17-18% ఓట్లు వచ్చిన చోట కూడా ఒక్క ఎమ్మెల్యే సీట్ పోవచ్చును. కేరళలో బీజేపీకి 18% ఓట్లు వచ్చినాయి మొన్న లోక్సభ ఎలక్షన్స్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో. 18% ఓట్లు వచ్చినాయి, ఒక్క సీట్ రాలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 18% ఓట్స్ తోటి చిరంజీవికి 18 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 18% ఓట్స్, ఓవైసీకి అయితే 4-5% ఓట్లు, యాక్చువల్గా అయితే 2% ఓట్లు అనుకుంటాను మొత్తం రాష్ట్రం కలుపుకుంటే. ఆయనకి 6 సీట్లు వచ్చినాయి. అదేంటంటే లోకల్. బీజేపీ నిన్న అన్ని చోట్ల సమానంగా పెరగడం వల్ల బీజేపీకి 30%, 25-28% ఓట్లు వస్తే తప్ప సీట్లు రావు. కాబట్టి బీజేపీ ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా కూడా మీకు ఆ 25%, ఒక జమ్మూ లాంటి ప్లేసెస్ వదిలిపెడితే మీకు ఆ 25% దాటితే తప్ప బీజేపీకి సీట్లు రావడం కష్టం. లేకపోతే పర్సంటేజ్ వైజ్గా మీరు చూస్తే అన్ని చోట్ల వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో 10,000 రావచ్చు, డిపాజిట్లు అన్నీ పోవచ్చు.